మన భారతదేశం భవిష్యత్తు తరగతి గదిలో ఉంది. టీజీ సీఎం రేవంత్ రెడ్డి మన దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీసులు స్కూల్ సీఎం ప్రారంభించి మాట్లాడారు. ఇక ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నాం. ఒక్కో క్యాంపస్ లో 2000 మంది విద్యార్థులు చదువుకోవచ్చు. ఒక్కో క్యాంపస్ 200 కోట్ల వ్యయంతో 25 ఎకరాలు నిర్మిస్తున్నాం. మొత్తం 58 స్కూళ్లకు బడ్జెట్ లో 11,500 కోట్లను కేటాయించామని తెలిపారు. ఇక ₹2కే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించిన ఘనత ఎన్టీఆర్దే. టీజీ సీఎం రేవంత్ రెడ్డి ₹2కే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించిన ఘనత ఎన్టీఆర్దేనని తెలిపారు. ఇక టీజీ సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఐటీ అనగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తారు. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్ గుర్తుకొస్తారని అన్నారు. ఉద్యమాన్ని తమ బ్రాండ్లా కొందరు చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి సీఎం కు ఓ బ్రాండ్ ఉంది. తన బ్రాండ్ యంగ్ ఇండియా అని హర్షం వ్యక్తం చేశారు. దేశాలు సరిహద్దులు అనేటివి కృత్రిమంగా మనం సృష్టించుకున్నవే. ఒకప్పుడు రాజ్యాలు ఉన్నప్పుడు బలవంతుడైన రాజు ఆక్రమించుకుంటూ పోతే పెద్ద పెద్ద రాజ్యాలు ఉండేవి. మళ్ళీ సామంతులు స్వతంత్రం ప్రకటించుకుంటే అవి చిన్న రాజ్యాలుగా మారినాయి. రాజ్యాల సరిహద్దులు మనం సృష్టించుకునే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిశితంగా గమనించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక 25 ఎకర్స్ క్యాంపస్ విత్ 200 crores డెవలప్మెంట్తోని మొన్ననే 58 స్కూళ్ళకు పర్మిషన్ ఇచ్చిన ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ where they can study more than 2,500 students in one campus, SC, ST, BC, minority and other students ni oka corporate schoolతో కార్పొరేట్ కాలేజీలతో ఒక యూనివర్సిటీతో పోటీ పడే విధంగా 25 ఎకరాలల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈచ్ స్కూల్కి 200 crores మొన్ననే 11,500 crores మన బడ్జెట్లో ఫండ్స్ రిలీజ్ చేసిన. ఎందుకంటే ఈ దేశం భవిష్యత్తు తరగతి గదుల్లో ఉన్నది. తొందరలోనే నిన్న మొన్న బేసిక్ ఎడ్యుకేషన్లోనే గవర్నమెంట్ విధానంలో ఒక చిన్న అస్పష్టత ఉన్నదని నాకు అనిపించింది. నిన్న మొన్న ఎక్స్పర్ట్స్తోని ఎడ్యుకేషన్ కమిషన్తోని జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళతో చాలామందితో నేను చర్చలు చేసిన.